నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే ప్రత్యేక భవనము దక్షిణ భారతదేశంలోని ప్యాలెస్ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజా ఆకర్షణ పొందిన చారిత్రక కట్టడమైన ఫలక్నుమా ప్యాలెస్ను చూపిస్తాను. మా 40వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మా పిల్లలు మా కోసమని ఒకరోజు ఇక్కడ స్టే చేయటానికి బుక్ చేశారు. మరి నేను ఒక్కదాన్నే చూసి ఆనందించలేను కదా. మాతో పాటు మీకు కూడా ప్యాలెస్ అంతా తిప్పి చూపిద్దామనుకున్నాను. రండి చూసేద్దాం. ఇలా మమ్మల్ని గుర్రపు బండిలో రిసీవ్ చేసుకున్నారు. వెళ్తూ వెళ్తూ ఆ బగ్గి అతను చెప్పే విషయాలన్నీ వింటూ మేము ప్రకృతిని చూస్తూ ప్రయాణించాము. చూడండి, ఇదంతా కూడాను ప్యాలెస్కి వెళ్ళేటువంటి దారిలో పురివిప్పి ఆడేటువంటి నెమళ్ళు ప్రకృతి సౌందర్యంతో ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడాను ఇలా ఇన్ని నెమళ్ళని ఒకే చోట చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము. చాలా ఆనందంగా అనిపించింది. కానీ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటుంటే మాత్రం మనుషుల యొక్క అల్లజడికి అవి ఎట్లా అరుస్తున్నాయో చూడండి. నెమలి స్వరాన్ని, ఈ గొంతుని వినడం కూడా నేను ఇదే ఫస్ట్ టైము. ఇలా నెమళ్ళ సోయగాన్ని తిలకిస్తూ అలనాటి రాజుల యొక్క మహల్లను పోలినటువంటి దర్వాజలను, ఆ కట్టడాలను అన్నిటిని చూస్తూ ఎంట్రన్స్ దగ్గరికి మేము వచ్చేసాము. (2024) మే నెలలో మేము ఇక్కడికి వచ్చాము. ఇదేనండి ఫలక్నుమా ప్యాలెస్ గేట్ నెంబర్ 2. ఇదంతా కూడా ఎంట్రన్స్ స్ట్రక్చర్ ఇలా ఉంది. మన తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ ఉత్తమమైనటువంటి భవనాల్లో ఒకటి. ఇది ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది. తరువాత నిజాంల సొంతమైనది. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో చార్మినార్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఫలక్నుమా ప్యాలెస్. ఇక్కడ ఏదైనా సందర్భంగా మనము సూట్ని బుక్ చేసుకున్నప్పుడు మనకు నిజాం కాలం నాటి ట్రీట్మెంట్ ఇలా జట్కా బండిలో తీసుకొచ్చేసి ఇలా రిసీవ్ చేసుకుంటారు. బాగుంది కదా ఈ అరేంజ్మెంట్. అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి 6వ నిజాం నవాబ్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా దీన్ని నిర్మించారుట. ఉర్దూలో ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. నిజంగా ఇది పేరుకు తగ్గట్టు భవనమే. ఆకాశం ఎంత నిర్మలంగా విశాలంగా ఉంటుందో ఈ భవనం కూడా అంతే నిర్మలంగా విశాలంగా మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడటానికి. ఇది హుడాచే వారసత్వ కట్టడంగా కూడా గుర్తించబడినది. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం పైనుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఇలా చూడండి, ఇక్కడ నుండి ఎంత అద్భుతంగా ఉంది కదా మన భాగ్యనగరం.
ఈ ప్యాలెస్ నిర్మాణానికి 40 లక్షలు ఖర్చు చేసినారట. 1884లో పునాది రాయి వేస్తే 1992-93 మధ్య పూర్తి చేసినారు. అంటే దాదాపు 9 సంవత్సరాలు పట్టిందట ఈ భవన నిర్మాణానికి సమయం. మరి అద్భుతమైన నిర్మాణం కదా ఇది. అంతకాలం పట్టిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటలీ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన పాలరాళ్లతో ఈ భవనం లోపల మర్దన భవనాన్ని నిర్మించినారట. అందుకే ఈ భవనం అంటే 6వ నిజాం మహబూబ్ అలీ పాషాకు చాలా మక్కువ. వికారుల్ ఉమ్రా భార్య సలహా మేరకు మహబూబ్ అలీ పాషాను ప్యాలెస్కు ఆహ్వానించారట. ప్యాలెస్ను చూసిన మహబూబ్ అలీ మంత్రముగ్ధుడై ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వికారుల్ ఉమ్రాకి ఆర్థిక సహాయాన్ని అందించి యాజమాన్య హక్కును పొందాడట. 1895లో ఇలా నిర్మాణ ఖర్చులన్నింటినీ చెల్లించి వికార్ నుంచి దీనిని మహబూబ్ అలీ పాషా సొంతం చేసుకున్నారట. గతంలో ఈ భవనంలో విడిది చేసిన వారిలో కింగ్ ఎడ్వర్డ్స్, వైస్రాయ్ లార్డ్ వేవెల్, మన తొలి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు మొదలైనటువంటి వారు ముఖ్యులు. ఇక చివరిగా 1951లో మన భారత తొలి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక్కడ విడిది చేశారు. ఆ తర్వాత 1950లో 6వ నిజాం వెళ్ళిపోయిన తర్వాత ప్యాలెస్ మొత్తం నిశ్శబ్దాన్ని ఆవరించింది. చాలా కాలం పాటు ఈ భవనం మూసివేయబడే ఉన్నదట. 2000 సంవత్సరం వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్లకు రానిచ్చేవారు కాదు. 2000 సంవత్సరంలో తాజ్ గ్రూప్ వాళ్ళు దీనిని అద్దెకు తీసుకొని 30 సంవత్సరాల పాటు వాళ్ళు లీజ్కి తీసుకొని దీనిని మరింత ఆధునీకరించి 5 నక్షత్రాల హోటల్గా అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఫ్రాన్స్ నుంచి తెప్పించినటువంటి ఫర్నిచర్, హస్తకళా వస్తువులతో ఈ హోటల్ను చాలా అందంగా అలంకరించారు తాజ్ గ్రూప్ వాళ్ళు. 2010 నుంచి ఈ హోటల్ ప్రారంభమైంది. మొత్తం ఈ ప్యాలెస్కి 60 గదులు మరియు 22 విలాసవంతమైన హాళ్ళు ఉన్నాయి. తేలు ఆకృతిలో నిర్మించినటువంటి ఈ ప్యాలెస్లో ప్రధాన భవనము, వంటగది, గోల్ బంగ్లా, జన్నా మహల్తో పాటు దక్షిణ భాగంలో పట్టపురాణులు, చెలికత్తెల కోసం క్వార్టర్స్ను కూడా నిర్మించారు. ఈ ప్యాలెస్లో మొత్తం అరుదైన ఇటాలియన్ టుడూర్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ను విలియం వార్డ్ మారెట్ అనే శిల్పి ఆలాండ్రియా పల్లాడియో అనే శైలిలో నిర్మించారు. ఇక మరి మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఫలక్నుమా అందాల్ని చూద్దామా? ప్యాలెస్లోని అద్భుతాల్లో ప్రధానమైనది రిసెప్షన్ గది. ఈ గదిలోని సీలింగ్కు సున్నము, నీటితో కలిపిన డెకరేషన్ చూస్తే అచ్చం బంగారు తాపడం చేసిన అనుభూతిని కల్పిస్తుంది. ప్యాలెస్లోని అతి అరుదైన భోజనశాలలో ఉన్న డైనింగ్ టేబుల్ ప్రత్యేక ఆకర్షణ. దీనిపై ఒకేసారి 100 మంది అతిథులు ఒకేసారి కూర్చుని భోజనం చేయవచ్చు. ప్రత్యేక కలపతో తయారైన ఈ టేబుల్ 108 అడుగుల పొడవు, 5.1 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తు ఉంది. ఈ టేబుల్ను బంగారం క్రిస్టల్స్తో అలంకరించారు. కుర్చీలకి పచ్చ రంగులో ఉండే అరుదైనటువంటి లెదర్ను వాడారు. దీన్ని చూసి మీరు మల్లీశ్వరి సినిమాల్లో చూసామని గుర్తించారా? అదేనండి ఈ టేబుల్. బ్రహ్మానందం వెంకటేష్ కామెడీ సీన్ పప్పులోకి నెయ్యి కావాలి అని అంటే ఆ చివర ఉంది అని అంటాడు మన బ్రహ్మయ్య గారు. వద్దులే రేపు ఆ పక్కన కూర్చున్నప్పుడు వేసుకుంటాను అంటాడు మన వెంకి. అదండి ఈ టేబుల్. పప్పు నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే
రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ. మొత్తం ఈ టేబుల్ నిర్మాణానికి ఫ్రాన్స్ నుంచే నిపుణులు వచ్చారట. కేవలం వడ్డనకే నిజాములు ఆ రోజుల్లో 25 మంది సేవకులను నియమించుకున్నారట. అవును, మరి ఆ చివరి నుండి ఈ చివరికి వడ్డించాలి కదా. ఈ టేబుల్పై ఈ రోజుల్లో ఇప్పుడైతే భోజనం చేయాలి అని అంటే తక్కువలో తక్కువ 40 మంది ఉండాలంట. ఇక ప్యాలెస్లోని గ్రంథాలయాన్ని చూద్దాం రండి. మన భారతదేశంలోని అతి అరుదైనటువంటి ఖురాన్ గ్రంథాలన్నీ కూడా ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద గ్రంథాలయం ఉందో, ఎన్నెన్ని బుక్స్ ఉన్నాయో. ఇక మిగతా టేబుల్స్ చూద్దామా. ఇక్కడి బిలియర్డ్స్ టేబుల్స్ చాలా అరుదైనవి. ప్రపంచంలోని ఇలాంటి టేబుల్స్ 2 మాత్రమే ఉన్నాయట. ఒకటి మన ప్యాలెస్లో ఉంటే మరొకటి ఇంగ్లాండ్లోని బంకింగ్హామ్ ప్యాలెస్లో ఉన్నది. ఇది మాత్రం నిజంగా గర్వించదగ్గ విషయం కదా. ఇంకా విశేషాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం రండి. ఎందుకు లేవండి, మన ప్యాలెస్లో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్తో చేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా నిలుస్తాయి. 1883లోనే ఈ భవనంలో విద్యుత్, టెలిఫోన్ ఉపయోగించారట. ఈ భవనానికి ఆ రోజుల్లోనే విద్యుత్ అందించడానికి బొగ్గు ఆధారిత యంత్రాలను ఉపయోగించేవారట. అందుకే ఈ ప్రాంతం పేరు ఇంజన్ బౌలి. నేటికి ఈ పేరు ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలోనే ఉన్నది. దేశంలోనే అతిపెద్దదైనటువంటి కరెంటు వాడటానికి ఉపయోగించినటువంటి స్విచ్ బోర్డు ఇక్కడ ఉంది. మరి అతి ముఖ్యమైనటువంటిది చివరగా ఇక్కడ బస చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దామా. మరి ఈ ప్యాలెస్లో ఒక డిన్నర్కి కాస్ట్ ఎంతో తెలుసుకుందాం. ఇద్దరికి కలిపి నార్త్ ఇండియన్ ప్లస్ ఇటాలియన్ అయితే తక్కువలో తక్కువ 15,000 రూపాయలు. ప్యాలెస్లో ఉండేటువంటి గదుల అద్దెలైతే ఒక రోజుకి 28,000 రూపాయల పై మాటే అట. జడీ టెర్రస్పై కేవలం బ్రేక్ఫాస్ట్ ప్లస్ టీ ఇద్దరికి కలిపి 1,200 ప్లస్ అదనంగా ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇక ఇక్కడ ఒకరోజు రాత్రి పగలు పూర్తిగా గడపడానికి సుమారుగా మనము 46,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందంట. ఇవండి ఫలక్నుమాలోని బస చేయటానికి అయ్యేటువంటి ఖర్చులు. ఇవండి ఫలక్నుమా విశేషాలు. మరి ఒక రోజంతా ఇక్కడ మేము ఎలా గడిపాము, ఏమేమి తిన్నాము, ప్యాలెస్లో మాకు ఎలాంటి ఆతిథ్యం లభించింది, ఇవన్నీ తెలుసుకోవాలని మేము అది ఆరాటపడుతుందని నాకు తెలుసు కదా. సరేనండి, మీకు చెప్పకుండా ఉంటానా? తప్పకుండా మరో వీడియోలో మా వన్ డే జర్నీ ఎట్ ఫలక్నామా విశేషాలను తప్పకుండా షేర్ చేసుకుంటాను. సెలవా మరి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివజ్యోతి. నమస్తే.